ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రేమపూర్వక వందనాలు. బాగున్నారా? బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నా. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, జానపాల్ అనే వ్యక్తి అనేక విధంగా మాట్లాడుతున్నాడు. సేవకుల మీద ద్వేషంతో మాట్లాడుతున్నాడు. ద్వేషంతో నిన్న బైబిల్ తగలబెట్టిన దాని గురించి చిలకలూరుపేట చిలక మాట్లాడలేదా అని మాట్లాడుతున్నాడు. జాన్ పాల్, చిలకలూరుపేట చిలక అని మాట్లాడావు కదా, నువ్వు ఒక సేవకుడివేనా? సేవకుడు లక్షణం నీలో ఉన్నాయా? ఫస్ట్ నువ్వు సేవకుడివా? సేవకుడి లక్షణం నీలో ఉందా? చెప్పు. నువ్వు ఏ సేవకుడిని పలానా సేవకుడని, ఈ సేవకుడు మంచోడు అని ఏ సేవకుడని నువ్వు అన్నావా? ఫస్ట్ నువ్వు ఆ మాట అన్నావా ఎప్పుడన్నా? ఇంతమంది సేవకులు ఉన్నారు, ఏ సేవకుల్ని నువ్వు ఈ పలానా సేవకుడు మంచోడు అని నువ్వు ఎప్పుడు అనలేదు. నేను వినలేదు. ప్రతి సేవకుడు దేవుడు ఎవరినైతే బాగా వాడుకుంటున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ నువ్వు మాట్లాడుతున్నావు. అసలు నువ్వు సేవకుడు కాదు, మతం మాది. సేవకుడిగా ఉంటూ మతం మాది పనిచేస్తున్నావు. తెలుసా నీకు? గతంలో ఏసన్న గారిని అన్నావు, తర్వాత దేవదాస్ అయ్య గారిని అన్నావు. ఇప్పుడు షాలేం రాజుని ఎన్నిసార్లు షాలేం రాజు వీడియో వేసుకోవడానికి ట్రై చేశారు తెలుసా? షాలేం రాజుని అంటూ. నీకు బతుకుటం చేత కాకపోతే షాలేం రాజుని అడుగు, వీడియోలు ఇస్తాడు. అంతేగాని సేవకులను అనగాకు. అది నువ్వు పాపం చుట్టుకున్నట్టు. తెలుసా? ఆ పాపం ఏంటో నీకు తెలుసా? బైబిల్లో ఉంటుంది. నువ్వు చదివి ఉంటావులే, 1-2 సార్లు ఏం చదివి ఉంటావులే. ఎందుకంటే మరి అప్పుడప్పుడు మతం మాదులకి ఏదన్నా అన్నప్పుడు చెప్పాలి కదా ఆన్సర్లు. చదివి ఉంటావు చెయ్యి. కాబట్టి నువ్వు ఎదుటి వ్యక్తుల్ని అలా అనేటప్పుడు ఒక్కసారి నీ పరిస్థితి ఏందో ఒకసారి చూసుకో. ఎదుటి వాళ్ళు అనేటప్పుడు నా పరిస్థితి ఏంది అనేది చూసుకో. గురిగింజ అనుకుంటుందంట, నేను ఎర్రగా ఉన్నా నా ఒంటి మీద ఒక చిన్న నల్ల మచ్చ కూడా లేదని అనుకుంటుందంట. కానీ దానికి ఒక మచ్చ ఉన్న సంగతి దానికి తెలియదు. అట్లాగే జానపాలు ఇవాళ నువ్వు సేవకులను అంటున్నావు. ఆ సేవకులను అనేటప్పుడు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. సేవకుల్ని నేను అంటుంది ఒక నా తోటి స్నేహితులు అన్న భావన నీలో రావట్లేదా? సేవకుడిని అంటున్నాను, మరి ఆ సేవకుడిని నేనంటే నేను ఒక సేవకుడిని అని నీలో ఎప్పుడన్నా అనిపించిందా? అనిపించలా. ఎందుకంటే నువ్వు సేవకుడు కాదు. వాడు లలిత్ కుమార్ ఒకడు, కరుణాకర్ సుగుణ ఒకడు నీకు కేవలం వాళ్ళు లంచం ఇచ్చి ఇదిగో ఈ వీడియో మాట్లాడు అని ఒక స్కిట్ ఇస్తే దాన్ని నువ్వు మాట్లాడటానికి సిద్ధపడి ఉన్నావు. అది కూడా ఎలాగో తెలుసా? ఆ స్కిట్ ఇచ్చినప్పుడు స్కిట్ తీసుకొని ఇక నీ కడుపుబ్బరం ఆగదు. అర్థమైందా? నీ కడుపుబ్బరం ఆగదు. ఎప్పుడు మాట్లాడాలా అనే కడుపుబ్బరం ఆక్క ఏంటి వస్తావు. వచ్చి నువ్వు ఎక్కడ వీడియో మాట్లాడతావు? నీకు ఒక సంఘం లేదు, ఏంది సంఘ బిడ్డలు లేరు, ఎక్కడా నీకు సంఘం లేదు. ఎందుకంటే సంఘం కట్టిన ప్రతి ఒక్క సేవకుడికి అంతో ఇంతో పని ఉంటుంది. ప్రతిరోజు సంఘంలో బిడ్డలను చూసుకోవటమో, లేకపోతే గృహ దర్శనాలకు వెళ్ళటమో, లేకపోతే ఇంకోటి వాళ్ళ పుట్టినరోజునో, వాళ్ళ పెళ్ళిళ్ళనో ఏదో ఒకటి వారం రోజుకొక ప్రోగ్రాం ఉంటూనే ఉంటుంది సేవకుడికి. ఎందుకంటే నేను చాలామంది సేవకులను చూశాను. కానీ నీలో ఆ లక్షణాలే లేవు. ఆ లక్షణాలు లేవు. రోడ్ల మీద ఎక్కావు. వాళ్ళు నీకు ఒక కారు కొనిపించారు. నాకు తెలిసి వాళ్ళే కొనిపించుంటారులే. ఆ కారులో నువ్వు ఎక్కడ ఆగుతావో తెలుసా? బాగా చెట్లున్న చోట, బిర్జీ ఉన్న చోట ఆగుతావు. ఎందుకంటే వాళ్ళు నీకు స్కిట్ ఇయ్యంగానే ఇంక నీ కడుపుబ్బరం ఆగదు. అర్థమైందా? నీ కడుపుబ్బరం ఆగదు. కడుపుబ్బరం ఆక్క ఎప్పుడు విరేచనాలు పెట్టుకోవాలా, ఎప్పుడు విరేచనం అంటే ఎప్పుడు బాత్రూమ్కి వెళ్తే ఆ కడుపు ఇదైద్దని కాసుకొని కూర్చుంటావు. కూర్చొని వీడియో నువ్వు వెళ్ళే రూట్లో అవి కనపడంగానే అందులో ఎవరైతే దైవజనులు ఉంటారో వాళ్ళ ఫోటో ఒకటి తీసుకొని ఈ దైవజనుడి గురించి నాకు స్కిట్ ఇచ్చారు కదా, నేను మాట్లాడాలి అని ఇంక మాట్లాడి ఆ కుప్పల్లో పోయి బాత్రూమ్ కూర్చుంటూ ఆ బ్రిడ్జి కాడికి పోయి బాత్రూమ్ కడుగుతుంది. ఇక ఆ వీడియోలు వదులుకొని
ఆ విధంగా రూపాయి డబ్బులు సంపాయడానికి పనిగా పెట్టుకున్నావు. అర్థమైందా? అంతే నువ్వు పెట్టుకుంది. లేకపోతే నువ్వు ఒక సేవకుడివి అని నువ్వు చెప్పుకోవడానికి ఉన్నప్పుడు మరి నువ్వు ఏ సేవకుడిని నువ్వు మంచోడు అన్నావు? ఒక సేవకుడిని అయినా మంచోడు అన్నావా? ఎవరిని అన్నా? ఎవరిని అన్నావు? యేసన్న గారు అంత గొప్ప దైవజనుడు, అంత గొప్ప దైవజనుడు, ఆయన్ని ద్వేషించావు. నువ్వు ఏ సేవకుని అన్నావు చెప్పు? ఏ సేవకుని అన్నావు? నువ్వు ఏ దైవజనుడిని మంచోడు అన్నావు? ఏ దైవజనుని మంచోడు అన్నాను తెలుసా? అసలు దైవజనుడు అంటే ఏంటి నీకు తెలియకపోతే ఒక సంఘానికి వెళ్ళి అక్కడ దైవజనుడు ఎలా ఉంటున్నాడు, దైవజనుడు చేస్తుంది ఏంది అని తెలుసుకో. మనిషిలా ప్రవర్తించు జానపాల్, మృగంలా ప్రవర్తించగాకు విరేచనాలు పట్టిన జానపాల్. నీకు కడుపుబ్బరం అయితే కాస్త మందు తాగు, టానిక్ ఉంటుంది కడుపుబ్బరం. ఆ టానిక్ తాగితే తెల్లారిసరిగా పోద్ది. వాడు లలిత్ కుమార్ గాడు, కరుణాగడు వీళ్ళు నీకు స్కిట్ ఇవ్వాల్సిన అవసరంలా. అర్థమైందా? స్కిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా మందు తాగావు అనుకో, అది మందు అంటే ఆ మందు తాగావు, ఆ మందు కాదు, అది తాగకూడదు, చచ్చిపోతావు. ఆ మందు కాదు. మెడికల్ షాప్లోకి వెళ్ళి విరేచనాలకు కావాల్సిన మందును ఇస్తారు, తాగు, నైట్ తాగు, తెల్లారిసరికి విరేచనాలు అవుతాయి, కడుపు ఫ్రీ అవుద్ది. అంతేగాని వాళ్ళు స్కిట్లు ఇస్తే నువ్వు మాట్లాడేది ఏంది? చెప్పు. నీకంటే సంఘం ఉందా? సంఘం లేదు, పాడు లేదు. ఎప్పుడన్నా సంఘాన్ని చూపించావా? ఎప్పుడన్నా చర్చిని చూపించావా? చెప్పు. ఏం చూపించాలా? నీకు సంఘమే లేదు. అప్పుడప్పుడు నీ వీడియోలు చూస్తుంటా, వాళ్ళు మాట్లాడుతుంటే చూస్తుంటా, కానీ నీ వీడియోల్లో సంఘం లేదు, ఏం లేదు. నువ్వు మాత్రం కనబడతావు ఒక కోట్ వేసుకుని. ఆ కోట్ కూడా ఎవరు ఇప్పించారు అనుకున్నావు? వాళ్ళే ఇప్పించుంటారు నాకు తెలుసు. వాళ్ళు నీకు ఒక స్క్రిప్ట్ ఇచ్చారు, ఏమని తెలుసా? అబ్బాయి నువ్వు కోట్ వేసుకొని ఒక వీడియో మాట్లాడావనుకో, 10 డబ్బులు వస్తాయి అబ్బాయి, మేము కూడా కాస్త డబ్బులు ఇస్తాము అని వాళ్ళు మాట్లాడినట్టున్నారు. ఆ మాటలను బట్టే నువ్వు నడుస్తున్నావు. ఒక ఫోన్ ఒకటి, ఒక మైక్ ఒకటి తీసుకొని ఒక కారు ఇచ్చారు, ఆ కారు ఎక్కి ఇంకా రోడ్లో చలో అని తినుకుంటూ అడుక్కుంటున్నావు. అది నీ పరిస్థితి. అర్థమైందా? ఎదుట సేవకులు అనే ముందు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మాట్లాడు. ఎందుకంటే వాళ్ళు సేవకులు. ఇప్పుడు శాలిం రాజు గారి నుంచి కొద్ది గూగులు మాట్లాడుతున్నావు కదా జనపాల్, అతను ఆయన సంఘం ఏంటో తెలుసా? దైవజనుడు సంఘం ఎంతో తెలుసా? ఒకసారి సంఘంలోకి రా, ఒకసారి సంఘంలోకి వచ్చి వాళ్ళ సంఘం ఎంతో చూడు, తెలిపిద్ది. తెలుసా? ఒకసారి సంఘంలోకి రా, ఇప్పటికైనా తెలుసుకో సంఘం ఎంతమంది ఉన్నారు. కానీ ఒక దైవజనుడు అనే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడు.